శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. మనం తెలుసుకునేటటువంటి ఆళ్వార్ల యొక్క వైభవంలో కులశేఖర ఆళ్వార్, వీరు కేరళ దేశములో కోలి అనే పట్టణములో ఒక గ్రామం. ఆ గ్రామంలో వీరు అవతరించిన మహనీయులు. దాన్నే సంస్కృతంలో కుక్కుట అని కూడా అంటారు. ఈ కులశేఖర ఆళ్వారికి దృఢవ్రతుడు. సహజంగా లోకంలో చాలామందికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి. రాజు అయిన వాడికి తన సంతానానికి ఎలా బాధ్యతలు అప్పచెప్పి తాను విశ్రాంతి తీసుకోవాలి, అలానే తన తండ్రి డాక్టర్ అయితే తన కొడుకుకి ఎలా ఈ విద్య నేర్పించి సమాజానికి మంచి చేయాలని కోరికలు ఉంటాయో, ఆ కోలి అనే గ్రామంలో దృఢవ్రతుడు ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు సత్సంతానము కోరి శ్రీమన్నారాయణ ప్రార్థన చేశాడు. స్వామి సంప్రీతుడై ఒక పుత్రుడు కలిగేటట్లుగా అనుగ్రహించాడు శ్రీమన్నారాయణుడు. అలా స్వామి అనుగ్రహం వలన పునర్వసు నక్షత్రంలో ఒక మహానుభావుడు అవతరించాడు. తమ వంశానికి వన్నె తెచ్చిన మహనీయుడు, కులానికి అధినాయకుడు అని దృఢవ్రతుడు నిర్ణయం చేసుకొని ఆ పుట్టిన పిల్లవాడికి కులశేఖరన్ అని పేరు పెట్టారు. ఈ కులశేఖరుడు గురువుల ద్వారా వేద విద్యను అభ్యసించుకొని తద్వారా రాజ్యభారాన్ని కూడా చిన్న వయసు నుంచే తండ్రి గారి దగ్గర అధ్యయనం చేసేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రాజ్యపాలన చేస్తూ ఉండగా భగవంతుని అనుగ్రహంతో, ఎందుకంటే తన తండ్రి అయిన దృఢవ్రతుడు కుమారుడికి అంటే కులశేఖరు రాజ్యాన్ని అప్పచెప్పి తాను బయలుదేరుతాడు. సరే, తండ్రి ఇచ్చినటువంటి రాజ్యాన్ని ఎంతో జాగ్రత్తగా గౌరవంతో పాలిస్తూ ఉండేటటువంటి సందర్భంలో ఒకరోజు అనుకోకుండా పరమపదము నుంచి, అంటే శ్రీమన్నారాయణ స్థానమైనటువంటి వైకుంఠం నుంచి సాక్షాత్తు సృష్టిని యొక్క తన కనుసైగలతో శాసించగలిగేటటువంటి విశ్వక్సేనుడు కిందికి వచ్చి కులశేఖర ఆళ్వారికి సమాశ్రయణాలు చేసి మంత్రాన్ని, మంత్ర అర్థాన్ని ఉపదేశించి వెళ్ళిపోయాడు. సహజంగా మానవుడికి జ్ఞానం ఉంటుంది, కానీ ఉన్నటువంటి జ్ఞానాన్ని పైకి తీసుకొని వచ్చి లోకానికి ఉపయోగపడేలా చేసేది గురువు. అందుకే భగవంతుడు కంటే గురువే గొప్ప. ఈ కులశేఖరుకి ఎప్పుడైతే సమాశ్రయణాలు విశ్వక్సేనులు చేశారో అప్పటి నుంచి భాగవతోత్తముల పట్ల, భగవంతుని పట్ల, పెద్దల పట్ల ఎంతో గౌరవంతో ఉండేవాడు. అయితే వీరికి ఒక ఆలోచన ఉండేది, శ్రీరంగం వెళ్ళాలి అని ఒక ఆలోచన. అయితే రాజుగారు ఇంత భక్తిలో ఉన్న మహనీయులు, ఇలాంటి రాజుగారు రాజ్యంలో లేకపోతే మన యొక్క బ్రతుకులు అస్తవ్యస్తం అని ఉన్నటువంటి ఆ మంత్రులు, సైన్యకులు అందరూ కలిసి ఎలాగైనా సరే రాజుగారి యొక్క శ్రీరంగ యాత్ర ప్రయాణాన్ని ఆపాలి అనే ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేసేవారు. గుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం. అంటే ప్రతిరోజు ఇలా రాజుగారు అనుకోవడం శ్రీరంగాన్ని వెళ్ళాలి అని. అదే సమయానికి ఈ సైనికులు, మంత్రులు ఆయనకు ఎవరైతే గౌరవిస్తారో వారిని ప్రవేశపెట్టడం, ఇంకా పెద్దలు వచ్చిన తర్వాత మనం ప్రయాణం చేయకూడదు కదా అని ఆ భావనతో వారు శ్రీరంగాన్ని యాత్ర విరమించుకునేవారు. ఇలా ప్రతిరోజు ఎప్పుడైతే వీరు శ్రీరంగానికి అనుకుంటారో ఆ రోజు ఎవరో ఒకరు వస్తారు. అలా జరుగుతున్న సందర్భంలో ఒకరోజు కులశేఖరుడు అనుష్ఠానాలను చేసి శ్రీరంగ యాత్రను ఉద్ఘోషిస్తూ ఉండగా కోట్లు విలువ చేసే బంగారు భాగవతో ఆనందము లభించినది. కానీ నిజానికి భగవంతునైనటువంటి స్వామి కళ్యాణ గుణగణాలు ఎప్పుడైతే మనం తెలుసుకొని స్పష్టంగా ఉంటామో అప్పుడు భగవంతునిలో ఉండేటటువంటి వాత్సల్యం అనే ప్రవాహం మన మీద ప్రసరింపజేస్తుంది. అది చాలా రకాలుగా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉన్నా ఏం చేసినా. అయితే ఈ కులశేఖర ఆళ్వారికి రామావతారం అంటే చాలా ప్రీతికరం. ఒక సందర్భంలో
కులశేఖరాల వారి సన్నిధిలో ఒక పండితుడు రామాయణాన్ని రాజుగారికి వినిపిస్తున్నాడు. ఆ పండితుడు రామాయణ కాలక్షేపం ఎక్కడి వరకు వచ్చిందట ఆ సమయంలో అంటే రామచంద్రుడిపైకి ఖరదూషణాదులు అనే 14,000 మంది రాక్షసులు వెళ్తున్నారు రాముడి మీద యుద్ధానికి. మళ్ళీ రామచంద్రుడు ఒక్కడే కదా, ఎలా యుద్ధం చేస్తాడు అనేటటువంటి ఘట్టము ఆ పండితుడు అదే సమయంలో చదువుతున్నాడు. వెంటనే కులశేఖరాలు వారు లేచి పిలవండి, సైన్యాన్ని, సైన్యాధ్యక్షులని, అధిపతులని, మంత్రులందరిని పిలవండి. అక్కడ రామచంద్రుడు ఒక్కడే 14,000 మందితో పోరాడుతున్నాడు. మనం రాముడికి సహాయంగా వెళ్దాం, పదండి పదండి అని రాజ్యంలో ఉండే వాళ్ళందరినీ ఉరుకులు పెట్టాడు కులశేఖరాలు వారు. ఏం చేయాలో తోచట్లేదు మంత్రులకి, సైన్యులకు అర్థం కావట్లేదు, భార్యకు అర్థం కావట్లేదు, అసలు ఏమిటి పరిస్థితి అని ఉండేటటువంటి ఆ ఆలోచన ధోరణిని ఈ పండితుడు గమనించి, అయ్యో ఇలా అయితే రాజుగారు కష్టమవుతారు అని ఏదో ఒక విషయాన్ని మళ్ళీ మార్చి చెప్పేవాడు. ఎంత మార్చి చెప్పినా చూపు, దృష్టి, వినడం అనేది ఒకసారి భగవంతుని మీద కేంద్రీకృతం అయిన తర్వాత ఇతరత్రమైనటువంటి సాధనాలు ఏవి కూడా భగవత్ అనుగ్రహానికి పాత్రలు కావడానికి ఉపయోగం